వెల్కమ్ బ్యాక్. తెలుగు తెరపై సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన జయప్రద బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగారు. తర్వాత టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన సమాజ్వాదీ పార్టీలో తిరుగులేని నాయకురాలిగా 25 ఏళ్లుగా కొనసాగారు. ఇప్పుడు సమాజ్వాదీతో గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద పార్టీ మారతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో సమాజ్వాదీ పార్టీలో ఉన్న ఆమె తర్వాత బయటకొచ్చారు. అమర్ సింగ్ శిష్యురాలిగా ఉన్న ఆమె ఇప్పటికే 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారు. అందుకోసం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జయప్రద అనంతరం చంద్రబాబు నాయుడుతో విభేదించి యూపీలోని సమాజ్వాదీ పార్టీలో చేరారు. అప్పటికే బాలీవుడ్ నటిగా మంచి పేరు ఉండడంతో 2004 ఆమెకు రాంపూర్ టికెట్ను ఎస్పీ కేటాయించింది. దీంతో మొదటిసారిగా ఎంపీగా గెలుపొందిన ఆమె అనంతరం ఎస్పీ అధినాయకత్వంతో విభేదించి తన సన్నిహితుడైన అమర్ సింగ్తో కలిసి పార్టీని వీడారు. అమర్ సింగ్ను రాజకీయాల్లో తన గాడ్ ఫాదర్గా జయప్రద చెప్పుకుంటారు. వీరి సాన్నిహిత్యంపై పలు విమర్శలొచ్చినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అయితే జయప్రద పోటీ చేసిన స్థానం రాంపూర్ నియోజకవర్గం నుంచి ఈసారి ఎస్పీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ బరిలోకి దిగుతున్నారు. గతంలో ఒకే పార్టీలో కొనసాగిన ఆజం ఖాన్ జయప్రద మధ్య బద్దవైరం నెలకొంది. తనపై యాసిడ్ దాడి చేసేందుకు ఆజం ఖాన్ ప్రయత్నించాడంటూ గతంలో జయప్రద తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో పార్టీ నుంచి బయటకొచ్చిన జయప్రదకు బీజేపీలో చేరాలంటూ కమలం నేతలు రాయబారం నడిపారని సమాచారం. బీజేపీతో చర్చలు సఫలం కావడంతో త్వరలో బీజేపీలో చేరేందుకు జయప్రద ఏర్పాట్లు చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జయప్రద బీజేపీలోకి చేరినా పార్టీ ప్రచారానికి పరిమితం అవుతారా లేక ప్రత్యర్థిపై బరిలోకి దిగుతారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే మరి.